అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు సోదరులు హరీష్ రావు గారికి, అదేవిధంగా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, సుధీర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి, దేవిప్రసాద్ గారికి, అట్లే కార్తీక్తో పాటు చాలా మంది వేదిక మీద ఉన్న సోదరులకు, వేదిక ముందున్న అందరికీ కూడా మధు పార్క్ సంబంధించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత వారం రోజుల నుండి చూస్తూ ఉన్నాము. ఈ మధు పార్క్ నుండి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే గుండెలు కలిచివేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇల్లు అంటే ఇల్లు ఒకటే కాదు, ఒక ఎమోషనల్తో కూడుకున్నదని ఒక్కొక్కరు గుండె లోతుల నుంచి మాట్లాడితే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. కానీ ఎట్టి పరిస్థితులలో ఈ అరాచకానికి ఈ ప్రభుత్వం ఏదైతే ఒడిగట్టిందో దాన్ని జరగొద్దు, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటామని చెప్పడానికి సోదరులు హరీష్ రావు గారు వారు అందరూ కూడా వచ్చిన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారం రోజుల కింద మాట్లాడినప్పుడు చెప్పాను, గతంలో ఒక 1 year బ్యాక్ హైదర్ షుగర్ కాలనీస్ అందరు కూడా భవన్ వరకు వచ్చారు, తెలంగాణ భవన్ వరకు వచ్చి ఇలా అరాచకం చేస్తా ఉన్నారు. మూసి అని చెప్పేసి అంతవరకు తీసుకుంటున్నారు. మేము ఈఎంఐలు కట్టుకోవాలి, లోన్లు తెచ్చుకున్నాము, మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఒకరొకరు అడుగుతూ ఉంటే ఆ రోజు అక్క చెల్లెలందరూ ఏడ్చిన బాధకి ఆ రోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కదిలొచ్చి మీతో మేము ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు, మూసీ రివర్ డెవలప్ చేయాలి కానీ ఎవరికి అన్యాయం జరగొద్దు అనేది కేసీఆర్ గారి వాదన. ఆ రోజు క్లియర్ గా మాకు చెప్పినది, మూసీ రివర్ ని డెవలప్ చేద్దాం, మూసీ నదిలో ఉన్న దంతా క్లియర్ చేయడానికి ఎస్టీపీలు కడదాం, తర్వాత గోదావరి వాటర్ని ఇక్కడ వచ్చేటట్టు చేద్దాం, కానీ ఒక్క ఇల్లు కూడా టచ్ చేయడానికి వీల్లేదని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఆ రోజు ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇదే కాదు, ఒక చిన్న ఉదాహరణ సుధీర్ మాట్లాడుతూ చెప్పినారు, వర్షం నీళ్ళు వచ్చినప్పుడు కూడా, బాగా వర్షం వచ్చినప్పుడు కూడా మనకు అసలు టచ్ కాలేదని. ఆ వర్షం వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో చాలా కాలనీస్ మునిగిపోయినప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి ఒకటే అడిగారు, వీళ్ళందరూ కాలనీస్ అందరూ కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడో లోన్లు తెచ్చి అప్పు తెచ్చి జీవితం అంతా కష్టపడి ఇండ్లు కట్టుకుంటారు, మరి ఇల్లు వర్షం వస్తే ఇండ్లు మునిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అని అడిగారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొత్తం చెరువుల పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీలు, చాలా కాలనీలు, వందలాది కాలనీలు మునిగిపోతున్నాయి అని అడిగితే కేసీఆర్ గారు మాకు ఒక సలహా ఇచ్చారు, సూచన చేశారు. ఎక్కడైతే వర్షం వస్తుందో ఆ కాలనీలలో నుండి ఎస్ఎన్డిపి నాలాన్ని కట్టండి, ఆ వర్షం నీళ్ళు పోవడానికి ఒక్క ఇల్లు టచ్ చేయకుండా రోడ్లు ఎట్లా ఉంటే అట్లా రోడ్డు వంపులలో తీసుకెళ్ళండి, కానీ ఒక్క ఇల్లు టచ్ చేయొద్దని మాకు ఆదేశించారు కేసీఆర్ గారు. అంటే ఒక అభివృద్ధి చేస్తున్నప్పుడు మానవీయ కోణంలో అభివృద్ధి చేయాలనేది చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నాను. అదే ఎస్ఎన్డిపి నాలని ఈరోజు మేము కట్టుకుంటూ వస్తే ఎన్నో కాలనీలు సేవ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక పిడుగులాగా రంగారెడ్డి జిల్లాలో, హరీష్ రావు గారికి అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్స్, ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, ఎక్కడ చూసినా ఇండ్లు కూలగొట్టడం, అరాచకం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు పార్టీ తరఫున మనం గట్టి నిలబడి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మారుమూల గ్రామాలలో 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతుల దగ్గర కూడా జబర్దస్తుల ల్యాండ్స్ లాక్కుంటున్నారు. ఏం చేస్తారు దాంతోనంటే సమాధానం ఉండదు, లాక్కోవడమే. కొంతమందికి టీడీఆర్ అంటారు, కొంతమందికి డబ్బులు ఇస్తామంటారు. ఆ టీడీఆర్ కూడా ఏమంటారు, అరకొర ఇస్తా ఉన్నారు. బయట మళ్ళీ మార్కెట్లో ఒక రేట్ పెట్టి అరకొర చేసిన పరిస్థితి చేస్తా ఉన్నాం. ఇక్కడ నిన్నగాక మొన్న ఒక పెద్దమ్మ మాట్లాడింది, హరీష్ రావు గారికి ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. అంటే ఆవిడని చూడగానే నిజంగా నేను కూడా కొంత ఎమోషన్ అయిపోయాను. ఎవరో మాట్లాడారు, ఆ అమ్మ ఏం చెప్తుందంటే, మేము 400 కుటుంబాలు ఇక్కడ ఉన్నాము, జీవితంలో కష్టపడి సంపాదించుకున్నదంతా ఇండ్ల మీద పెట్టి మేము ఏదో ఇక్కడ కొనుక్కున్నాము, ఇదంతా అక్వైర్ చేయడానికి ఇంత పోలీసునో లేకపోతే ఇంత నోటీసులు ఇచ్చి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు, ఒక 10 రూపాయలు పెట్టి విషయం తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో కలపండి అన్నది. నిజంగా ఆవిడని చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అవును, ఉన్నారా ఇక్కడ ఆవిడ, ఉన్నారా ఇక్కడ? అంటే ఒక ఇల్లు కట్టుకున్నారంటే దాని వెనకాల ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అనేది చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో నిజంగా ప్రభుత్వానికి మానవత్వం అనేది ఉంటే అవసరం లేని దగ్గర కూడా అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఇది అవసరమే లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ బిల్డింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కృష్ణారావు గారు మాట్లాడుతూ చెప్పారు కదా, నిజంగా మూసి బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే డెప్త్లోకి వెళ్ళండి, రిటర్నింగ్ వాల్స్ కట్టండి తప్పిస్తే ఏదో ఒక రకంగా అరాచకం చేయాలి, ఏదో తన ముద్ర ఉండాలి అనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇది
ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు తరఫున అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీతో పాటు మేము ఉన్నామని మీకు అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ